క్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యము అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్య సందేశం చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సహకారము మా ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ మరి ఈరోజు దేవుని యొక్క వర్తమానం మనం చూసినట్లయితే మనస్సు అన్న అంశం మీద కొన్ని మాటలు మనము ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషికి మనస్తత్వము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క మనస్తత్వము ఉద్భవిస్తూ ఉంటుంది, అంటే జన్మిస్తూ పుడుతూ ఉంటుంది. ఒకరి మనస్తత్వం ఒకరికి, ఒకరి అభిప్రాయం మరొకరికి, ఒకరి అలవాట్లు ఇంకొక మనిషికి రానే రావు. చెడు అలవాట్లు వస్తాయి కానీ మంచి అలవాట్లు రావు. చెడు సహవాసం చేయడం ఇష్టపడతారే కానీ మంచి సహవాసం చేయడానికి ఇష్టపడరు జనం. ఆనాడు కాదు, ఈనాడు కూడా అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం మనతో మాట్లాడుతుంది ఉదయకాల సమయంలో, నీవు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నావు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీరు, దేవులో పరిపూర్ణమైన ఆత్మను సంపాదించుకున్న మీరు, దేవునిలో నడవాలని ఆశించిన మీరు, ముఖ్యంగా దేవునికి రక్షణ పాత్ర అనగా బాప్తీసం మీరు పొందుకున్న మీరు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు అన్న అంశాన్ని ఈరోజు మనం చూద్దాం. అయితే మనలను వీటి ద్వారా నడిపించిన క్రీస్తు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో మనం తెలుసుకుందాం. ముందుగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అంటారు కదా, ఐదో వచనంలో ఫిలిప్పు గారు అంటారు, ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అంటాడు, యేసుక్రీస్తుకు కలిగిన మనస్తత్వం మీరు కూడా కలిగి ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, ఏం చెప్పాడు? యేసుక్రీస్తుకు కలిగిన మనస్తత్వము, మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు అక్కడ. ఇది ఎవరు చెప్పిన మాట? సాక్షాత్తు 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఫిలిప్పు చెప్పిన మాట. దేవుని స్తోత్రం. ఎందుకంటే క్రీస్తుతో వారు దగ్గరగా ఉన్నారు, క్రీస్తును కన్నులారా చూశారు, ఆయన మాటలు చెవులారా విన్నారు, ఆయనతో కలిసి నిద్రించారు, ఆయనతో కలిసి ప్రార్థన చేశారు, ఆయనతో కలిసి భోజనం చేశారు, ఆయనతో కలిసి పానం చేశారు, ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. ఈరోజు ఆ అదృష్టం నీకు లేదు, నాకు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అదృష్టం నీకు కానీ నాకు కానీ ఈరోజు బ్రతుకున్న ఎవరికైనా ఉందా? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము బ్రతుకున్న జనాంగం నిజంగా అదృష్టవంతులే. వారు పాపాత్ములే కావచ్చు, దుర్మార్గులే కావచ్చు, ఎలాంటి వ్యసనాల కన్నా బానిసలు అయిపోవచ్చు. కానీ ఆనాటి మనుషులు ధన్యులు అని నేను అనుకుంటాను. ఎందుకంటే క్రీస్తును కళ్ళారా చూశారు, క్రీస్తుతో మాట్లాడారు. ఒక కుష్ఠరోగి కూర్చొని అంటాడు కదా, ఇరుకోపట్నం ఆ యొక్క అంచులో ఆ రోడ్డు పక్కన కూర్చొని అంటాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవకయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోక స్తోత్రం. దావీదు కుమారుడా, నీవు నన్ను దాటిపోవక నాకు సహాయం చెయ్యి అన్నప్పుడు క్రీస్తు వచ్చి ఆయనకి ఏం చేశాడు? మంచి మనస్సు కలిగిన క్రీస్తు ఏం చేశాడంటే ఆయనకి 2 కళ్ళు అడుగుతాడు, నా నుంచి నీకే సహాయం కావాలి అంటే, ఇదిగో నాయనా, వీళ్ళంతా కూడా లోకాన్ని చూడగలుగుతున్నారు, లోకంలో ఉన్న అందాన్ని చూడగలుగుతున్నారు, లోకంలో ఉన్న మనుషులను చూడగలుగుతున్నారు, లోకస్తుతో తిరిగి ప్రయాణం చేయగలుగుతారు, కానీ నాకు అదృష్టం లేదు. నా జీవితం అంతా చీకటమయమే కనుక ఇదిగో నీ దయ చొప్పున నాకు చూపు ప్రసాదించని అడిగినప్పుడు ఆయన చూపు ప్రసాదించి ఆయన కన్నులారా చూశాడు. ఒక గుడ్డివాడు చూశాడు. ఈరోజు కన్నులు మనం కూడా గుడ్డివాళ్ళమే. మనం చూడలేకపోతున్నాం దేన్ని? వాక్యాన్ని. చదవలేకపోతున్నాం దేన్ని? వాక్యాన్ని. ఆ రోజు క్రీస్తును స్వయంగా వారు చూశారు, క్రీస్తు మాట్లాడారు. వారు వీడు పరిశుద్ధ పాపమురా, లేవలేని కుంటివారు స్వస్థత పొందుకున్నారు, వారు పరిశుద్ధుల పాపాత్ముల. అంటే క్రీస్తు ద్వారా
ఎంతమంది అయితే ఉపకారం పొందుకున్నారో, క్రీస్తు మాటలు ఎంతమంది అయితే విన్నారో వారు పాటించింది పాటించకపోని. ఎందుకంటే క్రీస్తు బోధిస్తూ ఉంటేనంట యూదులు ఆయనను వేళాకోళపరిచేవారు, వెటకారంగా మాట్లాడుకునేవారు, నవ్వుతూ మాట్లాడుకునేవారు. ఈయన మాకు తెలియదా? ఈయన మరియ కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? ఈయనకి ఎక్కడి నుంచి వచ్చేంత తెలివితేటలు? ఈయన కూడా మానవానికి మానవ రూపమే కదా అన్నారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే, మానవ రూపంలోనే వచ్చాడండి. సాక్షాత్తు దైవ కుమారుడు మానవ రూపంలోనే ఉన్నాడు. కానీ ఆయన మానవ రూపంలో ఉండి ఏం చేశాడు? తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు మానవ రూపంలో ఉన్న మనం హెచ్చించుకుంటూ ఉంటాము. ప్రియ సంగమా, క్రీస్తుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుడు పోలిక చెప్పుడు ఉండి కూడా ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకొని మానవుడిగా పుట్టి మానవుడిగా పుట్టి దాసుని స్వరూపం కలిగి ఉన్నాడు అని 2వ అధ్యాయం ఫిలిప్పీ రాసిన పత్రికలో 5-8 వచనాలు చూసుకుంటే ఈ మాటలు మీకు అక్కడ కనిపిస్తాయి. మానవుడిగా పుట్టి ఆయన ఏం చేశాడు? దాసుని స్వరూపము, దాసత్వము అనగా ఏంటి? ఏంటి? తగ్గించుకునే గుణమే కాదండి. దాసుడు పనివాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి? దాసులు పనివారు, సేవకులు పనివారు అని అన్నాడు. అందుకే నేను మీతో సేవ చేయించుకోవడానికి ఈ లోకానికి రాలేదయ్యా, నేను మీకు సేవ చేయడానికి వచ్చాను అన్నాడు చాలాసార్లు. క్రీస్తు అన్నాడు కదా, మీతో నేను చేయించుకోవడానికి రాలేదు, మీకు చేయడానికి వచ్చాను. అంటే సేవకత్వము, దాసత్వము ఆయన పొందుకున్నాడు. తనను తాను ఇచ్చిన అధికారంతా కూడా పక్కన పెట్టి తనను తాను రిక్తులుగా చేసుకున్నాడు అని మనం చూస్తుంటాం. ఆ వాక్యం రిక్తుడు అన్న మా పదానికి చాలా గూఢమైన అర్థం అండి. అది ఇంక దాన్ని మించిన అర్థం లేదు. ఈరోజు మనం చేసుకోగలుగుతున్నామా? రిక్తుడు కంటే ఎంత తగ్గించుకున్నాడంటే మీకు అర్థమైనట్లు ఒక మాట చెప్తాను. చాలాసార్లు చాలా ఎపిసోడ్లో ఈ మాట నేను చెప్పాను. దేశ విదేశాల్లో పనిచేస్తుంటారు, అక్కడే కాకుండా దేశాల్లో రాష్ట్రాల్లో కూడా పనిచేస్తూ ఉంటారు. వారెవరు అంటే ఒక కంపెనీలో చేయొచ్చు, ఒక ఆఫీసులో చేయొచ్చు, లేదంటే ఒక ఫ్యాక్టరీలో చేయొచ్చు, వివిధ రకాలైన రంగాలలో వారు పని చేయొచ్చు. వీరి మాట ఇలాగుంటే ముఖ్యంగా విదేశాల్లో పనిచేసిన లక్షల కొలది జనాంగము ఎవరికి బానిసత్వం చేస్తున్నారు? వారు పిలిచి పనిచ్చి వాళ్ళకి జీతం ఇస్తున్న యజమానుడు ఎన్ని అన్నా నువ్వు రైట్ చేసినా నిన్ను తప్పు అంటారు, నువ్వు తప్పు చేసినా తప్పు అంటారు. వారు నిన్ను ఎంత హింసించినా సరే నువ్వేం చేస్తావంటే వాళ్ళ దగ్గర ఇలా తలదించుకొని ఉంటావు. కారణం ఏంటంటే నీకు జీవనోపాధి కావాలి, నీకు ఆ ధనం కావాలి నువ్వు బ్రతకడానికి. కనుక వారు నిన్ను ఎన్ని హింసలు పెట్టినా నీవు భరిస్తూనే ఉంటావు. అంతకంటే భరించాడండి క్రీస్తు నీ కోసం నా కోసం 2000 సంవత్సరాల క్రితం. అదే రిక్తత్వం అంటే, అదే దాసత్వం అంటే. బహుశా నీకు వారికి అవసరం లేకపోయినా నువ్వే వచ్చేయాలి, నీకు అవసరం లేకపోయినా నువ్వే వచ్చేయాలి విదేశాల నుంచి. కానీ క్రీస్తు అలా కాదు. మనుషులను కాపాడడానికి ఆయన కలిగిన మనస్తత్వం అంటే ఏంటో తెలుసా మీకు? చాలా మంచి పనులు చేశాడు ఆయన క్రీస్తు ఈ లోకంలో కదా. కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు, ఆకలి వేసిన వాడికి ఆహారం ఇచ్చాడు, వినికిడి శక్తి లేని వాడికి వినికిడి శక్తి ఇచ్చాడు, కాళ్ళు చేతులు లేని వాడికి కాళ్ళు చేతులు ఇచ్చాడు, కుష్ఠరోగులను బాగుపరిచాడు. అబ్బబ్బా, 1-2 కాదండి, చాలా కొన్ని వేల కొలది ఆయన అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు కదా. అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు ఆయన. ఈరోజు నీ మనస్తత్వం నా మనస్తత్వం ఎలాంటిదో మనకు తెలిసే, ఎవరిని కూడా వేలు పెట్టి చూపించే అవసరం లేదు. ఒక ఇంట్లో వారికే పడదు, ఒక కుటుంబీకులకే పడదు. ఎందుకంటే నీదొక మనస్తత్వం, నాదొక మనస్తత్వం, వాళ్ళదొక మనస్తత్వం, తల్లిదొక మనస్తత్వం, పిల్లదొక మనస్తత్వం, తండ్రిదొక మనస్తత్వం, అక్కదొక మనస్తత్వం, చెల్లిదొక మనస్తత్వం. ఒకరికొకరికి సంబంధం ఉండదండి. కానీ క్రీస్తు యొక్క మనస్తత్వం ఎలాంటిదో తెలుసా? వీరన్నిటికంటే, ఈ అన్ని అద్భుత కార్యాలు చేసిన అన్నిటికంటే గొప్ప మనస్సు ఏంటో తెలుసా? ప్రపంచం కోసము తనను తానే
బలి అర్పణగా చేసుకున్న మంచి మనసు అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి మనసు ఎవరికి ఉంటుందండి? ఇలాంటి మనసు ఎవరికి ఉంటుంది? తప్పు చేశాడు భర్త, జైలుకి తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఆ తప్పుకి పరిష్కారం మరణం ఒకటే, మరణ శిక్ష ఒకటే, ఉరి. ఆ ఉరి డిక్లేర్ చేశారు జడ్జి గారు. పలానా రోజు నీ భర్తను ఉరి తీసేస్తాం అని తెలిసింది భార్యకి. వెళ్తుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది, వచ్చేస్తుంది. అంతేగాని ఆ జడ్జి దగ్గర, అయ్యా ఆయన నా భర్త, ఆయనతో పాటు నేను కూడా చనిపోతాను, నన్ను కూడా చంపేయండి అంటదా ఏ భార్య అయినా? పోనీ ఏ భర్తను అంటాడా? పోనీ పిల్లలు తప్పు చేసినప్పుడు మనం చూస్తున్నాం ఈరోజు కాలంలో, ఎవరి పిల్లలు తప్పు చేస్తుంటే వాళ్ళకి గవర్నమెంట్ వారు ఏం చేస్తుంటే ఉరి శిక్ష విధిస్తున్నారు. వాళ్ళతో పాటు తల్లిదండ్రులు చనిపోతున్నారా? తండ్రి కానీ, తల్లి కానీ, అక్క కానీ, చెల్లి కానీ, అమ్మ, ఎవరైనా సరే ఇదిగో వాళ్ళతో పాటు నన్ను కూడా చంపేయండి అంటారా? అనరు. ఎందుకంటే ఎవరి ప్రాణం వారికి తీపి. కానీ క్రీస్తు కలిగిన మంచి మనస్తత్వం ఏంటంటే ఒకటే మాట చెప్పుకోవాలి, ఇవన్నీ చేశాడు, చాలా చేశాడు, చనిపోవాలని బ్రతికించాడు, అన్నీ చాలా 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 అద్భుతకాలు చేశాడు. కానీ వీటన్నిటికంటే బలమైనది ఏంటంటే యావత్తు ప్రపంచంలో అప్పుడు పుట్టి పెరిగిన వారికి అందరి నిమిత్తము, ఇక పుట్టబోతున్న వారి నిమిత్తం కూడా తనను తాను ప్రాణము అర్పించడానికి సిద్ధపాటు కలిగిన మంచి మనసు మన క్రీస్తుది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతకన్నా మనసు ఎవ్వరికి లేదండి. అందుకని అన్నాడు క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండని అంటున్నాడు ఆయన. ఎంతమంది ఉంటారు? ఎవరైనా అలా చేయగలరా ఈరోజు? ప్రియ సహోదరులారా, ఆలోచించండి. నీ కుటుంబ సభ్యుల కోసం నీవే త్యాగం చేయలేవు, నీ పిల్ల కోసం నువ్వే చేయలేవు, నీ తల్లి కోసం నువ్వే చేయలేవు, నీ భార్య కోసం నువ్వే చేయలేవు, నీ భర్త కోసం నువ్వే చేయలేవు. కానీ ఏ సంబంధం ఉందని క్రీస్తు నీ కోసం నా కోసం మంచి మనసు కలిగి ఆ శిలువ మీద యాగం అయిపోయి ఒకసారి జ్ఞాపకం చేసుకుని. అయినా ఓ క్రైస్తవులారా, మీకు జ్ఞానం అనే దీపం వెలగట్లేదు, అయినా బుద్ధి వివేకం ఉండట్లేదు. జాగ్రత్త. ఏదో క్రీస్తు వచ్చాడు పసిబాలుడుగా అయిపోయింది, ఆయన తండ్రి పిలుచుకున్నాడు, తండ్రి చిత్తానుసారంగా జరిగింది, సిలువ వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎప్పుడో రెండో రకాలు వస్తాయి, ఇదే మనకు తెలుసు. కానీ ఆయన మనసును గమనించింది ఎవరు? ఎలాంటి మనసు? ఈ ప్రపంచంలో దేవతలు, దేవుళ్ళు అనుకున్నవారు కొన్ని కోట్లాది మంది ఉన్నారు. ఎవరైనా వారి ప్రజల కోసం ఇలాంటి త్యాగం చేశారా? లేదు. క్రీస్తు ఒక్కడే చేశాడు. అందుకన్నాడు యేసుక్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఎవరికి ఉంటుందండి ఇంత లోతైన మంచి మనసు? ప్రజలందరి కోసం కూడా తన యవ్వన కాలాన్ని తండ్రి చిత్తానుసారంగా, తండ్రి తనకు చెప్పిన మాట ప్రకారంగా, కుమారుడు తండ్రికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా తనను తానే రిక్తుడుగా చేసుకొని శిలువ మీద మరణ స్థాయిని పొందాడు. 8వ వచనంలో అంటాడు కదా, విధేయత కలిగినంత మరణం పొందిన విధేయతగా ఆయన రూపొందించాడని అక్కడ వాక్యం చూస్తాం. ప్రియ సహోదరులారా, ఎంత విధేయత కలిగాడండి ఆయన, ఎంత మంచి మనసు కలిగి ఉన్నదండి క్రీస్తు. అయినా ఓ క్రైస్తవుడా, ఇంకా నీ మనసు కఠినంగానే ఉందా? ఇంకా నీ మనసు క్రీస్తుకు దూరంగానే పెట్టుకుంటున్నావా? ఇంకా నీవు ఆ యొక్క వాక్యానికి వినకుండా, ప్రార్థన చేయకుండా దేవుని యొక్క కార్యానికి దూరంగా వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త. జాగ్రత్త ఓ క్రైస్తవుడా, జాగ్రత్త ఓ క్రైస్తవురాలా. నీ బ్రతుకేంటో ఒక్కసారి నీవుగా పరిశీలన చేసుకుంటే, అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, నీ వల్ల ఎవరికి ఉపకారం అని ఒక్కసారి చూసుకుంటే ఎవరికి ఏం కనిపించదు, శూన్యం. కానీ ఒకటి మాత్రం మనం తెలుసుకోవాలి సంగమా, పూర్వం పెద్దలు ఒక మాట అంటారండి, పెద్దలు అన్నది కూడా ఏది కూడా తప్పు కాదు. బెల్లం ఉన్నంత కాలం కూడా ఈగలు సేవలు వస్తాయి. బెల్లం అయిపోతే అంటే తీపి ఉన్నంతసేపు అన్నీ వస్తాయి, ఆ తీపి అయిపోతే ఏదీ రాదు. అలాగే నీలో శక్తి ఉన్నంతకాలం నేను వాడుకుంటాను, నీ దగ్గర ధనరాశి ఉన్నంతకాలం నేను వాడుకుంటాను. అన్నీ అయిపోయి నీకు హీన స్థితి వచ్చినప్పుడు నిన్నెవరూ పట్టించుకోరు. కానీ క్రీస్తు అంటున్నాడు నిన్ను నేను, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నా కుమారుడా, నా కుమార్తె,
నా మీద ఆనుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత మంచి మనసు కలిగిన క్రీస్తు మనం ఈరోజు మనం పొందుకున్నామంటే నిజంగా క్రైస్తవులైన వారు చాలా అదృష్టవంతులండి. చాలా అదృష్టవంతులు. చాలా ధన్యులు అంటాను నేనైతే. ఆ ధన్యత్వం నుంచి, ఆ అదృష్టవాన్ని, ఆ యొక్క వెలుగులోంచి బయటకు రావద్దని ప్రభువు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే కాల పరిమితి ఎలాగుందో మనకి ఈరోజు తెలుసు. ఆ కాల పరిమితులు మనం కొట్టుకొని పోకుండా, నీ జీవితం అంధకార చీకట్లోకి వెళ్ళకుండా, ఇదిగో నీకోసం రిక్తుడుగా చేసుకున్నాడంట. తనను తాను తగ్గించుకున్నాడంట. ఇంతకన్నా త్యాగం చేసిన ఎవ్వరైనా ప్రపంచంలో ఉన్నారా? ఎవరు లేరు. ఒక క్రీస్తు తప్ప. అది మనం తెలుసుకొని, ఆయన మనస్తత్వం తెలుసుకొని, ఆయన మనస్సు కలిగి, మంచి మనసు కలిగి, జాలి హృదయం కలిగి, మనం ఏం చేయాలి? ఆయనలో మనము ఆయనలో మనం జీవిస్తూ ఉండాలి. కానీ ఒకటి మాత్రం సత్యం. ఆయనంత ఓపిక, ఆయనంత మంచి మనసు ఏ మనిషికి ఉండదు. ఏదొక్క రోజు మనిషి యొక్క మనసు విరిగిపోవడం సహజము. ఏదొక్క రోజు మనిషిని దూషించడం సహజము. ఏదొక్క రోజు మనిషిని కించపరచడం సహజము. కానీ క్రీస్తు అవేమీ చేయకుండా నీ కోసం, నా కోసం ప్రాణత్యాగం చేసినంత మనస్సు కలిగిన క్రీస్తుకు మనము దాసులమై ఉందాము. ఆయనను మనము ప్రార్థన ద్వారా వెతుకుదాం. వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడదాం. ప్రార్థించుకుందాం. దైవ స్వరూపుడైన దేవానికి వందనములు. ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి హెచ్చరించినందుకు నీకు స్తోత్రం. నాయన నిజమే తండ్రి. మానవాళి నిమిత్తం ప్రాణం పెట్టిన మనస్సు కలిగిన నీకు తండ్రి యేసయ్య. మేమేమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయన. మా దగ్గర అయితే ఏమీ లేదు తండ్రి. అయ్యా, సమస్తం కూడా నీవిచ్చిందే కనుక తండ్రి యేసు ఇదిగో నాన్న, నీవు మాకు ఎట్టిన తండ్రి మంచి మనస్సు ఇంకాను తండ్రి నా ప్రభా తండ్రి, ఒక వజ్రం ఎలాగైతే మెరుగుపడతారో, ఒక తండ్రి నాన్న సువర్ణం అనగా బంగారాన్ని ఎంత విలుగా చూస్తారో అలాంటి మనసు మాకుడు కలుగు చేసిన తండ్రి. ఇక నుంచైనా తండ్రి మా చెడు మార్గాలను విడిచిపెట్టుకొని నాయన నీ మార్గంలో నడుస్తూ అయ్యా నిన్ను హెచ్చిస్తూ నిన్ను కనపరిచే భాగ్యము మా అందరికీ దయచేస్తామని మహోన్నతుడైన తండ్రి నామంలో తన కుమారుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతగా వందనాలు. సర్వాధికారి తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.